వర్షం నీళ్ళల్లో తడిచింది ముగ్గురు, కన్నీళ్ళల్లో తడిచింది ముగ్గురు. బా! ఏమి డిజైన్ చేసారు టాస్క్ అసలు. బా! ఈరోజు ఇమాన్యుల్‌కి, కళ్యాణ్‌కి మామూలు ఎపిసోడ్ కాదు. లిటరల్లీ ఎమోషనల్ ఎపిసోడ్, ఎట్ ద సేమ్ టైమ్ వెరీ పాజిటివ్ ఎపిసోడ్. అసలు కళ్యాణ్ అక్కడ రీతు వచ్చి సారీ కళ్యాణ్ అని చెప్పి చెయ్యి పట్టుకుంటే, నన్ను తీసేయమని నువ్వు అన్నావా, నువ్వు కూడా నన్ను తీసేయమన్నావా అంటే ఎస్ అనగానే చెయ్యి అన్నాడు. కళ్యాణ్ దగ్గరికి డిమాన్ కళ్యాణ్ తీసేసిన తర్వాత వచ్చి పక్కన నుంచి కూర్చుంటాడు. కూర్చోగానే కళ్యాణ్ లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ అక్కడ కూర్చొని బాధపడతా షూ తీసి తిసిరేస్తాడు. ఆ సీన్లో చూడు, పీక్స్ అంతే. ఇప్పుడు ఇమాన్యుల్ని శ్రీజ తీసేసింది రెయిన్ డ్యాన్స్లో. ఒకవేళ మీరు ప్రోమో చూడకపోతే ఫస్ట్ ప్రోమో చూసి వచ్చి వీడియో చూడండి, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. రెయిన్ డ్యాన్స్ అనే టాస్క్ పెట్టిండు బిగ్ బాస్ మావ. రెయిన్ డ్యాన్స్ అనే టాస్క్లో ఇక్కడ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో నలుగురు, రాము, రీతు, నిన్న కంటెండర్స్ అయ్యారు, కళ్యాణ్, ఇమాన్యుల్, ఈ నలుగురు ఒక క్యూబ్ లాంటిది ఉన్నది. ఆ క్యూబ్ని ఇట్లా పట్టుకోవడానికి కూడా గ్రిప్ ఉంది, దానికి ఒక జెండా కూడా ఉంది, దానికి ఒక అంబ్రెల్లా కూడా ఉంది. సో అది పట్టుకున్నారు. పాట వచ్చినప్పుడు వర్షం వస్తుంది. ఆ వర్షంలో ఎవరైతే ఫస్ట్ అక్కడ గంట ఉందో ఆ గంటను పట్టుకున్న వాళ్ళు ఆ వర్షంలో పోయి డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్ చేస్తున్న టైంలో డ్యాన్స్ అయిపోయే టైంకి, ఆ పాటకి డ్యాన్స్ అయిపోయే టైంకి అక్కడున్న క్యూబ్ని, అక్కడున్న ఆ డబ్బాని తీసుకొచ్చి ఒక బాక్స్ లాగా గీసిరు, బ్లూ కలర్ బాక్స్ లాగా గీసిరు కదా, ఆ గార్డెన్ ఏరియాలో ఉన్న బ్లూ కలర్ బాక్స్లో ఈ బాక్స్ని నిలబెట్టాలి. నిలబెడితే ఆ రౌండ్ అక్కడికి ఆగిపోతే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదంటే నిలబెడితే అక్కడున్న పార్టిసిపెంట్ నుంచి, అంటే మనకు ప్రోమోలో చూపించలేదు కానీ అక్కడున్న పార్టిసిపెంట్స్ నుంచి ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకొని ఒకరు తీసేయడం అట్లాంటిది ఏమైనా ఉంటుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ అంత లోపల ఆ బాక్స్లోకి ఆ డబ్బాని తీసుకొని రాకపోతే కనుక అక్కడున్న పర్సన్ ఈ నలుగురు కంటెస్టెంట్ల నుంచి, అదే కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి ఒకరిని తీసేయచ్చు. చాలా వీరోచిత పోరాటం చేస్తారు దాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టనీకి, కానీ అయితే లేదు. సో ఫస్ట్ రౌండ్లో డిమాండ్ పవన్ గంట పట్టుకున్నాడు కాబట్టి ఫస్ట్ రౌండ్లో డిమాండ్ పవన్ పోయి డాన్స్ చేస్తున్నాడు. ఏది వాన వాన వెలువాయి అని పాటకి డాన్స్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాపీగా నవ్వుకుంటున్నారు. కానీ ఇడిదిక్కు కెప్టెన్సీ కంటెండర్స్కి టెన్షన్. అంటే అది ఎవరిని తీసేస్తాడో తెలియదు కదా. ఆ పాట అయిపోయేసరికి బాక్స్లోకి అది రాలేదు. డిమాండ్ పవన్ కళ్యాణ్ని తీసేసిండు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, అంటే ఇంకా టాస్క్ సాయంత్రం అట్లా అవుతుంది కదా, సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకొని తీసేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అని ఒకటి విన్నా. లేదు డైరెక్ట్గా డిమాండ్ తీసేసినా కానీ చెప్పలేము, ఎందుకంటే లిబర్టీ గంట పట్టుకున్న వాళ్ళకి లిబర్టీ ఉంటుంది, వాళ్ళ ఛాన్స్ ఉంటుంది. కళ్యాణ్కి ఇక్కడ హౌస్లో సపోర్ట్ ఎవరు అని అంటే అతను ఏమనుకుంటాడు, ఖచ్చితంగా శ్రీజ నాకు 100% సపోర్ట్ చేస్తుంది, రీతు సపోర్ట్ చేస్తుంది, తనుజ సపోర్ట్ చేస్తుంది, చేస్తే డిమాండ్ పవన్ కూడా సపోర్ట్ చేస్తాడు. డిమాండ్ పవన్ శ్రీజ అయితే నాకు ఫ్రెండ్సే కదా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. డిమాండ్ పవన్ కళ్యాణ్ని తీసేసిన తర్వాత మనసు ఇరిగిపోతా. అసలు బంధాలకి బంధుత్వాలకి తాగులేందే బిగ్ బాస్ హౌస్. పైన బంధాలు మాత్రం ఉంటాయి, పైన మాటలులే అన్నట్టు ఉంటాయి అన్నట్టుగా అనిపించదు. టక్కున మనసు ఇరిగిపోయినట్టు కాదు. ఇంకా ఎవరెవరు నన్ను తీసేయమని చెప్పారు, అందరు కలిసి నిర్ణయం తీసుకుంటే ఎవరు తీసేయమన్నారు అనే పాయింట్ కూడా ఉంటుంది. డిమాండ్ పవన్కి రీతు చెప్పిందా అనేది ఒక పాయింట్ ఉంది కదా. రీతు నువ్వు చెప్పినావా అంటే రీతు తన కెప్టెన్ కావాలనుకుంటుంది కాబట్టి చెప్పి ఉండొచ్చేమో. కానీ డిమాండ్ పవన్తో చెప్పడం వల్ల, డిమాండ్ పవన్ తీసేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ అవుతా కదా. ఏం కాన్సెప్ట్ బిగ్ బాస్ మా అసలు. బిగ్ బాస్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్. అసలు డిమాన్కి 2 పాయింట్స్ ఉంటాయి అబ్బా. గ్రూప్ డిస్కషన్ అయితే తీసేసిరు అంటే అది వేరే విషయం. లేదు అంటే మొన్న రెడ్ టీంలో ఉన్నప్పుడు ఇది బాల్ ఇవ్వాలి ఛాన్స్, అదే రెడ్ టీంకి అదే డైస్ పడ్డప్పుడు నామినేషన్ ఛాన్స్ ఇవ్వాలి అన్నప్పుడు రెడ్ టీంకి ఛాన్స్ ఇవ్వడు డిమాండ్ పవన్. ఒకటే ఒక రౌండ్కి ఇస్తాడు, ఆ తర్వాత అసలు ఇయ్యడు. అసలు నామినేట్ చేయడానికి కానీ, ప్లే టు నామినేట్ అనే గేమ్ ఆడడానికి కానీ అసలు వాటికి ఛాన్స్ ఇయ్యడు. మనం అప్పుడు ఏమనుకున్నాం అంటే ఏదో ఫ్లోలో అయిపోయిందిలే, లేదంటే అరే కొంచెం అవాయిడ్ చేసిందిలే, లేదంటే కావాలని కళ్యాణ్ని పక్కన పెడుతుండా అని ఒక చిన్న డౌట్ రేజ్ అయింది. అటువంటిది ఇవాళ చూసిన తర్వాత డిమాండ్ పవన్ వచ్చి కళ్యాణ్ని తీసేస్తే అది ఆయన డెసిషన్ అయినా, గ్రూప్ డెసిషన్ అయినా, లేదంటే అఫ్కోర్స్ గ్రూప్ డెసిషన్ అయినా కానీ అక్కడ ఆయన చేంజ్ చేసుకోవచ్చు, ఎవరినైనా తీసేయచ్చు. మరి డిమాండ్ ఎవరిని తీసేస్తాడంటే రాముని తీసేస్తాడు. రాము ఇప్పుడు అందరూ క్లోజే అక్కడ, కానీ అక్కడ కూడా చూస్ చేసుకోవాలి కదా. టాస్క్ ఎవరు బాగా ఆడారు, 3 రోజుల నుంచి ఎవరు ఎంత హార్డ్ వర్క్ పెట్టారు, ఎంత ఎఫర్ట్ చేశారు, అందరూ కష్టపడ్డారు, అందులో అందరికంటే బాగా కష్టపడ్డది ఎవరు, ఇవన్నీ చూడాలి. సింపుల్గా కళ్యాణ్ అవుట్ అని చెప్తే ఇక్కడ 2 థాట్స్ వస్తాయి అబ్బా. ఒకటి, డిమాన్కి కళ్యాణ్ క్లిక్ అవ్వడం ఇష్టం లేదు అనే పాయింట్ వస్తుంది. ఎందుకంటే లైన్గా సీక్వెన్సెస్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతే డిమాన్కి కళ్యాణ్ క్లిక్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే కామనర్స్ కేటగిరీలో వచ్చి నాతో పాటు ఉన్నోడు క్లిక్ అయితే మరి మనం ఎంత తక్కువ అవుతాం అన్న కాన్సెప్ట్ ఒకటి ఉండొచ్చు. రెండోది, రీతు నేను 4th వీక్ క్యాప్టెన్ అని మేనిఫెస్ట్ చేస్తూ వస్తాను ఎవరి దగ్గర, ఈ సార్ దగ్గర, డిమాండ్ పవనాల దగ్గర. రీతు పవనాలు కదా, వీళ్ళు బాగా
ఊకే రీతు చెప్తుంది 4th వీక్ కెప్టెన్ ఎస్ రీతుకు సపోర్ట్ చేయాలి కాబట్టి బాగా స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ఎవరు అందులో అని అంటే ఖచ్చితంగా కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ని తీసేసి ఉండొచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు ప్రోమోలో చూసిన దాన్ని బట్టి చూస్తే మాత్రం. ఎట్లయినా కానీ ధీమాన్ కళ్యాణ్ని తీసేయడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కలిసి వచ్చారు, ఈ అగ్ని పరీక్ష నుంచి వచ్చారు, ట్రావెల్ అవుతూ ఉన్నారు. అక్కడ కళ్యాణ్ కోసం నిలబడి వేరే పర్సన్ని తీసేస్తే, రీతుని తీసేసిన ఇమాన్యుల్తో కూడా ఒక బాండ్ ఉంది మనోడికి, రాముతోటి కూడా రాము మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఎవరికి, డిమాన్కి. కానీ కళ్యాణ్ మీద లేదా అంటే కళ్యాణ్ తర్వాతనే వీళ్ళంతా కదా అతనికి అని అంటే కాదు. ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉన్నాయి. అదొక పాయింట్. అంటే కళ్యాణ్ బాధపడడంలో తప్పు లేదు అంటే డిమాండ్ పవర్ని నేను తప్పు పడతలేను, కానీ కళ్యాణ్ని డిమాండ్ తీసేయడం కరెక్ట్గా అనిపించింది. సరే, సెకండ్ రౌండ్లో బెల్లు శ్రీజ తీసుకుంది. కురిసింది మేఘం మీద డ్యాన్స్ చేస్తుంది. ఇలా డ్యాన్స్ చేస్తున్నంతసేపు ఆ ఎదురుగా నిల్చున్న వాళ్ళు నవ్వుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్లో నిల్చున్న వాళ్ళకి గజ్జు, ఎవరు తీసేస్తారో ఏమవుతుందో అని. డ్యాన్స్ చేస్తున్న టైంలో ఇక్కడ కాపాడుకోవడానికి వాళ్ళు అటు ఇటు అంటే బ్లూ బ్లాక్స్లో లాగడానికి ఒకరు, లాగకుండా ఉండడానికి ఒకరు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న పర్సన్ నాకు సపోర్ట్ చేస్తుంది అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్లూ బాక్స్ దాకా అంటే డబ్బాలో ఈ డబ్బా పెట్టకుండా దూరం జరుపుతూ ఉంటారు. సో అది కాన్సెప్ట్ నడుస్తుంటే శ్రీజ వచ్చేసి ఇమాన్యుల్ని తీసేసింది. యాక్చువల్లీ హౌస్లో ఇమాన్యుల్కి ఆపోజిట్గా అంటే ఇమాన్యుల్ వద్దు అనే కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటారంటే లేదు, హౌస్ అంతా కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ తీసుకుని అందరు కలిసి నిర్ణయం తీసుకున్నారు అని అనుకుంటే కనుక గ్రూప్ డిస్కషన్లో ఒకవేళ అక్కడ భరణి ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తాడు, సంజన ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది, సుమన్ శెట్టి ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తాడు, శ్రీజ కూడా ఖచ్చితంగా ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది. అట్లాంటి శ్రీజ వచ్చి కళ్యాణ్ వెళ్ళిపోయాడు, కళ్యాణ్కి ఖచ్చితంగా 100% సపోర్ట్ చేసే శ్రీజ ఇమాన్యుల్ని తీసేసి ఒక మాట అన్నది, జస్ట్ బికాజ్ ఆఫ్ ఆల్రెడీ క్యాప్టెన్ అయిండు అని. ఆ క్యాప్టెన్సీ ఒక్కరోజు కూడా లేదు కదా, లేదు నువ్వు అప్పుడు క్యాప్టెన్సీ సాక్రిఫైస్ చేసినావు, క్యాప్టెన్సీ చాలా ఇంపార్టెంట్, సాక్రిఫైస్ చేయడం నాకు నచ్చలేదు అంటేనేమో అట్లా తప్పులో పడుతుంది. లేదు ఇప్పుడు క్యాప్టెన్ అయిండు అని చెప్పి తీసేస్తే ఇట్లా కూడా తప్పే. ఎందుకంటే అక్కడ క్యాప్టెన్ అయిండు ఆల్రెడీ, ఒక పర్సన్ 2 సార్లు క్యాప్టెన్సీ చేసింది నీకు యాక్సెప్టెడ్. ఒక పర్సన్ క్యాప్టెన్ అయ్యి ఒకటే రోజుకి వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసిన పర్సను క్యాప్టెన్ అయిండు అని చెప్పి తీసేయడం కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఈమె రాముకు సపోర్ట్ చేస్తుందా లేదంటే రీతుకు సపోర్ట్ చేస్తుందా? రాము రీతు కంటే ఈమెకి బాగా ఇష్టమైన పర్సన్, బాగా క్లోజ్ అయిన పర్సన్ ఇమాన్యుల్. శ్రీజ ఇమాన్యుల్ తీసేస్తానని చెప్పి కలలు కూడా అనుకోడు ఇమాన్యుల్ కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ అసలు చూడరు ఎంత కాంప్లికేటెడ్, ఎంత కాన్ఫ్లిక్ట్తో, ఎంత కాంట్రవర్షియల్ అంటే మొత్తం బాండ్స్ బ్రేక్. శ్రీజ బాగా ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి నువ్వు నాకు చెల్లె లెక్కరా, నేను నీకు అన్న లెక్కరా, నువ్వు ఏడవద్దురా అని చెప్పి దాదాపు ఒక అరగంట క్లాసు, ఒక మోటివేషన్ క్లాస్ ఇస్తాడు ఓ రోజు బాగా ఏడ్చినప్పుడు. సో అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు సడన్గా ఏమవుతుంది ఇమాన్యుల్కి ఫట్. సో లైక్ దట్ అసలు ఎంత డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి చూడు. లాస్ట్ రౌండ్లో వచ్చేసరికి బర్నన్న గంట పట్టుకున్నాడు, బర్నన్న పోయి డ్యాన్స్ చేస్తుండు. ఎంతమందికి బర్నన్న డ్యాన్స్ నచ్చింది కింద కామెంట్ చేయండి. బర్నీ అన్న డ్యాన్స్ ఫ్యాన్స్ రైట్. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకే నీలా అనుకుంటా ఆ పాటకి డ్యాన్స్ చేస్తుంటే అక్కడ రీతు పవన్ ఇద్దరు కూడా గుంజేది చూపించారు. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రాము రాథోడ్ క్యాప్టెన్ అయ్యిండు. సో రీతు చౌదరిని ఈ రౌండ్ నుంచి తీసేసి ఉండొచ్చు, లేదంటే అది బాక్స్ తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యలో పెడితే వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరిగి ఏమైంది అనేది సెకండ్ ప్రోమోలో మనం చూడబోతున్నాం. సో ఇది వీడియో. బంధాలకి బంధుత్వాలకి బిగ్ బాస్ హౌస్లో తావు లేదు అని ఇంకొకసారి నిరూపించినట్టుంది. అయితే బర్నీ అన్న మాత్రం ఇటు నాన్న బంధం, ఇప్పుడు కొత్తగా నిన్న నైట్ నుంచి అన్న బంధం, ఇట్లాంటి బంధాలు, గురు శిష్యుల బంధాలు ఇవన్నీ వేసుకొని ఉంటాడు. ఒకరోజు నాకు తెలిసి వీలైతే సాటర్డే రోజే నాగార్జున గారు నిలబెట్టి ఈ సీజన్ మొత్తం నామినేట్ అవ్వడానికి నీకు ఇంట్రెస్టా తనకి ఇంట్రెస్టా మీరు ఇద్దరిటలో డిసైడ్ కాండి అని చెప్పి, లేదంటే మీ ముగ్గురిటలో డిసైడ్ కాండి అని చెప్పి ఏదైనా పెట్టాలంట. గమ్మతుంటుంది. బర్నీ అన్నని దివ్యనికితని, బర్నీ అన్నని తనుజాని ఇట్లా పెట్టేసి ఈ సీజన్ మొత్తం నామినేట్ అవ్వడానికి మీ ఇద్దరిట్లలో ఒకరు నామినేట్ అవ్వాలి, సీజన్ మొత్తం ఎవరు నామినేట్ అవుతారని ఇట్లాంటిది ఒక టాస్క్ పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది బంధాలు బంధుత్వాలు. అది సూపర్ అబ్బా, అసలు ప్రోమో అద్భుతంగా ఉంది. అసలు టాస్క్ డిజైన్ చేసిన బీబీ టీమ్కి వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ సీజన్లో ప్రతి రోజును కూడా కొత్తగా ఉండడానికి, డిఫరెంట్గా ఉండడానికి, వింతగా ఉండడానికి, స్పెషల్గా ఉండడానికి, ఏదో ఒక రకంగా ఈవెన్ నామినేషన్స్ కూడా అందంగా ఉండడానికి డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్లో కూడా వాళ్ళ నలుగురు మధ్యలో ఫైట్ పెడితే అయిపోద్ది ఒక సెకండ్లో. కానీ ఇట్లా పెట్టడం వల్ల ఎమోషన్స్, టాస్క్, పర్ఫార్మెన్సు, ఫీలింగ్స్, హట్టింగ్స్, బ్రేకింగ్స్, మన్ను మశానం, ఎక్సలెంట్, వావ్. బీబీ టీమ్ హ్యాట్స్ ఆఫ్. సరే ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టండి, హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇది మన వెబ్సైట్, ఒకసారి విజిట్ చేయండి. రైట్, ఉంటా, టేకే, టాటా, బై బై, నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, శుభ ఖైర్.